హలో గైస్, వెల్కమ్ టు మై బ్లాగ్. సో గైస్, ఇవాళ నేను గంట సేపు బ్లాగ్ తీస్తున్నా గైస్. మొత్తం ఎండు దాకా చూసేది, మొత్తం గంట సేపు మొత్తం బిర్యానీ అన్ని తింటున్నా చూసేది చూడండి. మన సాయిబాయి, తార్యాబాయి, మన ఆర్యాబాయి మొత్తం చెట్టుకాడ కూర్చొని టైం పాస్ చేస్తున్నాం. ఇప్పుడు అబ్లాజాడ్ వస్తాడు, అబ్లాజాడ్తో టైం పాస్ చేద్దాం. సో గైస్ చూడరి, మనం అయితే బండి స్కామ్ కొట్టేసినాం. ఇప్పుడు మేము నలుగురం పోయి ఛాయ్ తాగుతాం. ఛాయ్ తాగి మొత్తం బండి బ్లాస్ట్ చేసేస్తాం. ఏడికి ఆదర్శ వద్దు, అమ్మగా పోదాం. అమ్మగా అన్న ఇమ్రోజ్ అన్న పోదాం. అరే మొన్న పోలే సన్నర్ ఏది ఎస్ఆర్ నగర్ టీ టైమా? టీ టైం ఎప్పుడు పోయినాం రా మనం? ఆ చింటూ వాళ్ళ మన అందరం పోలే. అరే అదే అమ్మగారా, అది పూరి తిన్నాం అదే కదా. అది కాదు, వేరే ఫస్ట్ దానికంటే ముందు పోయినా. అరే మంచిగా ఉంటుంది ఉన్నదంటే. అదే పోదామా? సరే నడు పోదాం, ఏదో ఒక కెఫే. అదే ఆదర్శ వద్దురా, మరీ దూరం అయిపోతుంది. సో గైస్, ఇప్పుడు మీనాక్షి క్యాఫే అంట. ఇప్పుడు మీనాక్షి క్యాఫేకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మొత్తం ఛాయలు తాగి మొత్తం కప్పులు వలగొట్టేసాలి. వాళ్ళు ఇచ్చే స్టీల్ కప్పులు వలగొట్టే. ఓ షేట్, స్టీల్ కప్పులు అంట గైస్, వలగొట్టలేము. ఏ కొట్టేసారా బాయ్? అమ్మా ఏం సిగ్నల్ కొట్టేసాయి. ఎవడు పట్టించుకోండి సిగ్నల్ని, అది వేస్ట్ సిగ్నల్. అది ఏది ఇదా? లోపల కూర్చొని ఉంటుందా? సో గైస్ వచ్చేసినాం చూడరి, మీనాక్షి క్యాఫే. ఇప్పుడు లోపల పోయి మొత్తం చాయ్, కాఫీ, ఎస్ప్రెస్సో అన్నీ తాగి పడేస్తాం. ఎంతసేపు రా పోయి రానికి? జరా డ్రైవింగ్ ఫాస్ట్ ఉంటారా? కింద పడ్డారు కదా. ఇప్పుడు ఈడికి వెళ్ళి ఆడ పెడుతుంది మన పార్కింగ్ అయ్యి. ఈయన మన ఓనర్కి డ్రైవర్కి ఇచ్చేసింది బండి. ఇప్పుడు లోపల పోయి డ్రైవర్ నాకు చాయ్ చెప్పు డ్రైవర్. అరే అంత తక్కువ ఉంది రా, చాయ్ పత్తి ఎక్కువైపోయిందంట. 76 మేకింగ్ అంతా చూసారు. మొత్తం నేర్చుకొని చాయ్ బండి పెట్టుకోరు మీరు. స్టీల్ గ్లాస్ ఇస్తారు నిజంగా, బాగా చెప్పినట్టే. भाई चाय बहुत कम है. बहुत कम बना दे रहे चाय तुम 19 रुपीज़ को. हो गया भाई, चाय हो गया. బిస్కెట్లు దోలాడుతుండే ఇప్పుడు ఆర్యాబాయి. బిస్కెట్లు లేవేమో, లేవు. సీదా కాఫీలు గీఫీలు ఇవే ఉన్నాయి. మేమేమో గరం ఉందని ఆగితే ఇగో మన బాయి సగం ఛాయ్ కొట్టేసిన. ఒకసారి చూపి ఎంత తాగినావు. కొట్టేసిండు ఒక 10 సిప్లు మొత్తం. ఇప్పుడు ఖతం చేసేసాడు ఇంకొక 2 సిప్లలో. సాయి తాగురా ఒకసారి, ఒకసారి తాగు వీడియో కోసం. జరా తాగురా వీడియో కోసం. వేడి వేడి ఛాయ్ మనం తాగుతున్నాం. అమ్మా అది పోకముందుకి ఇక్కడ కాలిపోతుందిరా బాయ్. బాయ్ ఫినిష్ బి చేసి నువ్వు, మేము స్టార్ట్ కూడా చేయలే. అది మంచిగా ఉందా టేస్ట్? మొత్తం స్టీల్ టేస్ట్ వస్తుంది నాకు, ఆ చాయ్ టేస్ట్ వస్తుంది. కంప్లీట్ కొట్టేసి పెద్ద పర్సనాలిటీ లాస్ట్ పెట్రోల్ చూసి ఇప్పుడు ఏడికి పోవాలో ఏందో డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు ఓపెన్ చేయి బా, ఎంతసేపు అట్లా ఓపెన్ చేయాలి. సాయిబా ఎట్లా ఓపెన్ చేస్తుంది? మస్తుంది. ఏడికి పోదాం? దుర్గం చెరువు పోదామా? క్లిప్ పెట్టింది మా సెల్ఫ్. ఏది బా ఇది? బండి సెల్ఫీకి. అరే అవురా, సెల్ఫ్ పని చేస్తలేదు. పెట్టాలా? ఏ వద్దు, మీ షాప్ కాడికి వస్తా, ఆడబెట్టు. సో గైస్ ఇప్పుడు ఏడికి పోవాలో ఏమో అర్థం అవుతలేదు. ఇక్కడ మన క్యాఫే ముంగడ దించని డిస్కషన్ చేస్తున్నాం. పెట్రోల్ కొట్టియాలా? నువ్వు పెట్రోల్ లేదా? నడు కొట్టిస్తా, నడు 500ది మొత్తం. బంక్ మొత్తం ఖాళీ అయిపోతుంది. మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి చూడు, కుంటుతుంది పాము చింటూ. ఏ టామీ అది బేవాడుతుంది. మనం అంటే ఇజ్జత్. అది మన ఆర్యాబాయ్ ఇది ఇట్లా పోయిండు, బేబీ లాట్కి పోయిండు మొన్న. పోయి మొత్తం పైసలు వేస్ట్ చేసి అంటుండు.
ఆడ ఏదో 3-4 ఐటమ్లు పెట్టినంట. 3-4 ఐటమ్లు పోయి మొత్తం 3,000-7,000 ఎగిరిపోయినాయంట. బయటికి పోయి మళ్ళీ బిర్యానీ తిన్నానంట. సో అవి ఇట్లా గోగురి మొత్తం పైసలు వేసి ఉంటుంది. ఏమైనా కావాలంటే అమీర్పేట వచ్చేసాను. సో గాయస్ వచ్చేసినాం చూడండి మనం అయితే దుర్గం చెరువుకి. నేనైతే ఇప్పటికో 1000 సార్లు వచ్చింటా గైస్ దుర్గం చెరువు. ఎన్నిసార్లు వస్తామంటే వచ్చి 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 బోర్ కొట్టేసింది. ఇగో చూడరి లైట్లు లేడు లైట్లు లేవు ఏం లేవు. ఈడ లైట్లు లేవు ఏం లేవు. ఈడనేమో మొత్తం బ్యానర్లు నింపేసిరు. కిందనేమో మొత్తం దుర్గం చెరువులో బోట్లు తిప్పుతురు. ప్రైజింగ్ ఎంత పెట్టినాడు మొత్తం 400-500 కింద బోటింగ్ చేయాలంటే రీజనబుల్ లేవు. క్లాస్ వాళ్ళు ఎట్లా చేస్తారు కింద బోటింగ్ 400-500 అంట. ఇక్కడ చూడు అరే కింద బోటింగ్ 400-500 అరా. నేను వారణాసిలో 200కి చేసినారు ఆ బోటింగ్. హైదరాబాద్లో టూ మచ్ అయిపోయింది. ఇగో చూడు మొత్తం రాట్లకి లైట్లు వేస్తలేరు ఏం వేస్తలేరు. ఆడ ఓన్లీ వాకింగ్. ఇప్పుడు మనం ముంగట స్ట్రీట్ ఫుడ్ ఏమైనా ఉంటే ఆ స్ట్రీట్ ఫుడ్ తిందాం. అందరినీ పట్టుకొని లాండ్ పని చేద్దాం. స్టార్ట్ అయిపోయింది మొత్తం స్ట్రీట్ ఫుడ్. మొత్తం ఈడైతే పాన్ డబ్బాలు ఫాస్ట్ ఫుడ్లు జ్యూస్ బండిలు ఇవే ఉంటాయి. జర ముంగడ పోతే మనకు ఇక పొరాన్ స్టార్టప్లు కనిపిస్తాయి. అరే ఏం లేవేమరా మొత్తం తీసి పడేసిరు. అరే సాయి అవి అన్నీ ఏం లేవు. కేకులు బీకులు బ్యారికేడ్సా మొత్తం స్టార్టప్లు మొత్తం మంచి ఆంటర్‌ప్రెన్యూర్లు దెబ్బతినేసారు కదా నా భయ్. ఇవాళ మొత్తం కార్లు క్యాబ్లే ఉన్నాయి. ఇక్కడ అయ్యో లోపల అవి క్యాబ్లే ఉన్నాయి. ఆ లోపల పోనీకి జాగా అయితే పోనీ. ఇప్పుడు మనం లోపల పోయి గల్లీలో టైంపాస్ చేయాలి. అరే ఆడ బండి పెట్టి ఏదో టైంపాస్ చేస్తుర్రా. ఈ గల్లీ అయితే మొత్తం షూట్లకి వీట్లకి టైంపాస్ చేయడానికి అవిటికే పనికొస్తుంది. ఇంకా దేనికి పనికి రాదు. అందరూ ఉరుకుతారు మళ్ళా బాయ్ మొత్తం జీటీ పెట్టి ఏదో ఇస్తుంది. బాయ్ స్పోర్ట్స్ బైక్ పట్టుకొచ్చేసి. స్పోర్ట్స్ బైక్ కాదు అది నార్మల్ బైకే. సో గైస్ ఇప్పుడు మనం అయితే వచ్చేసినాం చూడరి ఒక స్పాట్ కాడ కూర్చొని టైం పాస్ చేస్తున్నాం. ఆడ చూడరి మన వాళ్ళు సబ్స్క్రైబర్స్ బర్త్డే పార్టీలు చేస్తారు. మన టార్యాబాయ్ ఏం చేస్తున్నావు రా నువ్వు ఆడ నించొని? సాయిగాడేడి సాయిగాడు కారు ఇంకా వెళ్ళిపోయింది డైరెక్ట్. అరే టార్యా మస్తు వస్తుంది రా వ్యూ. ఫోటోలు తీస్తున్నా కొంచెం లెఫ్ట్కి 9 to 5 వర్కర్స్ చాలు మస్తు వచ్చేసి. ఈయన మన స్టాల్ ఉంది వచ్చేసేది ఐస్ క్రీమ్ అండి. వాళ్ళకి 90K మనోడికి 150,000 నెలకి. మళ్ళీ మనోడిది మినిమం ఉంటుంది. మనోడు బిజినెస్ 9 to 5 వర్క్ ఆంటర్‌ప్రెన్యూర్ కదా. స్టార్ట్అప్ స్టార్ట్అప్ అంతే. అంతా రేవంత్ రెడ్డి మాయమా అనుకుంటారు కానీ లేపేసాడు షాప్. హైడ్రాలో తీసేసి మనం షాప్. సాయి భాయ్ ఏం చేస్తున్నావు బాయ్ నువ్వు ఆడికి పోయి? నేచర్ కాల్ ఇచ్చిందా? మిస్ కాల్ ఇచ్చిందా? నేచర్ ఆన్సర్ నేచర్ కాల్ ఆన్సర్ చేసి వస్తుంది సాయి భాయ్. మొత్తం జీటీ స్టాండ్లో చేసేస్తారు. మన బాయిలు మొత్తం జీటీ పెట్టి ఏదో రీల్లు బిల్లు చేస్తారు. సాయిబాయ్ కొనిపించిందంట. సాయిబాయ్ ఒక ట్రాలీ ఇస్తే నేను బ్లాగ్లో పెట్టుకుంటా బాయ్. ఎగ్జామ్ బాయ్ ఫోటోలు దిగుతారు పోరాలు. సరే వాళ్ళు దిగినాక మనం ట్రాలీ తీసుకుందాం. వాళ్ళు జీటీ షూట్లు వేస్తే మనం మన బండి షూట్లు వేస్తాం చూడండి. మన ప్యాషన్ ప్రో ఏ ఇయర్ మోడల్ అన్న ఇది? ఏ ఇయర్ మోడల్ ఇది చెప్పు? 20 years అవుతుందంట ఇది. ఇదేమో మన బండి. ఈ బండి అవుతుంది అనుకుంటే ఒక 10 సంవత్సరాలు అవుతుంది చూడండి. మొత్తం మంచి కండిషన్లో ఉన్నది. మీద సాయిబాయ్ కూర్చుని చూడండి. అయినా బండి ఆపుతుంది మొత్తం అంటే అర్థం చేసుకోరు మీరు. టేకులు తీసుకుంటారు బాయ్ చూడరు. యాక్టర్లు ఉంటారు బాయ్ మన కాడ ఎంత చెప్పు ఇప్పుడు మనకి గాయస్ గీజ్ కాదు మాట. అయ్యా ఇది ఏమి ఇంత బయటకు వచ్చింది? ఏం బాయ్ అది? బస్ పాస్ వచ్చేసింది. నేను అదే చూస్తున్నా ఏది ఫోన్ కవర్ ఇంత బయటకు వచ్చిందని చూస్తున్నా. బస్ పాస్ వచ్చేసింది అది. ఇప్పుడు బస్ పాస్ సెట్ వేసుకోవాలి మనం. అరే సబ్స్క్రైబర్స్ లేదు అయ్యో ఆడోళ్ళకి చూసేస్తారు మీరు అందరు. మొగోళ్ళు ఆ మొగోళ్ళకి సపోర్ట్ చేయరు. మొగోళ్ళకి సపోర్ట్ చేయరు. నాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయరు. కష్టపడి మెట్టు లేపుర్రా. లేపుతలేరు మీరు. లేపితే బస్ పాస్ పోయి మన కాడ జీటీ బస్ పాస్ కి వెళ్ళి జీటీలు రావాలి. ఎర్ర పాట పెట్టేస్తారు.
అట్లుంటది. ఆ పాటలు మేము పెడతాం, మీరు చూడాలి. అప్పటి వరకు అంతే. తీసుకోవాలి. చూడొచ్చు మీకేమో అదే రోడ్ లో స్ట్రేట్ పోతే లెఫ్ట్ సైడ్ ఇట్లా రాయిలు ఉంటాయి, దానికి లైటింగ్ పెట్టి ఆడ ఫోటో షీట్ రిలీజ్ చేస్తారు. చెప్పరియాలు ఎందుకురా ఇక్కడ ఎప్పుడు రీల్ అయితే చెప్పరియాలు వస్తుంది. అదంతా కాదు, మనం షార్ట్ ఫిలిం తీద్దాం. అరే అవురా షార్ట్ ఫిలిం ఒక స్టోరీ ఎప్పుడు మంచి స్టోరీ. అరే గోస్ట్ కామెడీ తీద్దామా? గోస్ట్ వద్దురా, గోస్ట్ కాని పని. మనం ఏం చేద్దాం తెలుసా, నేను మంచి ప్లాన్ చెప్తా. అందరం పైసలు వేసుకుందాం, ఒక ట్రిప్కి పోదాం. ఆ ట్రిప్పులో షార్ట్ ఫిలిం తీద్దాం. ట్రిప్పులోనే మొత్తం ట్రిప్ పోతున్నాము. ట్రిప్పులో షార్ట్ ఫిలిం. ఆ కాన్సెప్ట్ అనేది మంచిగా ఉంది. ఇది చెప్పకి ఓన్లీ సబ్స్క్రైబర్స్ కి తెలిస్తే పర్లేదు. సబ్స్క్రైబర్స్ వేరే వాళ్ళకి చెప్పకూడదు. ఇది మాది జర సీక్రెట్ మిషన్. అట్లా ట్రిప్కి పోయి ఆ ట్రిప్లోనే మనం మొత్తం ట్రిప్ ఎంజాయ్ చేయొద్దు. మనం షార్ట్ ఫిలిం మీదనే ఉండాలి. మొత్తం షార్ట్ ఫిలిం అంతా షార్ట్ ఫిలిం మీదనే ఉండాలి. ఇక చేద్దాం, మెల్లగా చేసుకుంటూ పోదాం. కానీ ఫస్ట్ ట్రిప్ ఏడికి చెప్పు, ప్లేస్ సెలెక్ట్ చేసి. షూట్ ని డిస్టర్బ్ పాండిచేరి ఓకేనా? ఓకే, దుబ్బెట్ ఫస్ట్ పాండిచేరి ఓకే. అరే షూట్ ని సాయిబాయి పోయి అలా షూట్ ని డిస్టర్బ్ చేస్తుంది మొత్తం. సంపూర్ణేష్ బాబు హీరో. సంపూర్ణేష్ బాబు కాదు, అరే మనమే రారి. నీకు మేము చేసే సినిమా కాదురా బై, షార్ట్ ఫిలిం. హీరో అయితే నేనే రాబాయి. హీరో వాడి హీరో రాబి. మీరు ఏమంటారో మీ ఇష్టం. ఫస్ట్ ఏం చేస్తాం, అందరం అరుణాచలం పోతాం రా. గుడికి పోతాము, అంతా మంచిగానే ఉంటుంది. గుడికి పోయి అటు నుంచి అటు పాండిచేరి పోయే రస్తాలో ఒకనికి దెయ్యం పడుతుంది మనోనికి. అరే మళ్ళా దయ్యం అంటావేం రా పిక్చర్, ఇప్పుడే ఎప్పుడైనా దయ్యం కాని పని అని చెప్పి. ఓకే దెయ్యం వద్దన్నాడు. ఫ్రెండ్స్, కామెడీ, ఎంటర్టైనర్, బ్లాక్ బస్టర్ ఫిలిం. చాలా పెద్ద జానర్ ఉంది. మొత్తం ఫ్రెండ్స్ ఉండాలి, కామెడీ ఉండాలి. మెయిన్ క్యారెక్టర్ అయితే నేనే రా ముందే చెప్పిస్తున్నాను, ఎందుకంటే నేనే అందుకంటే ఎక్కువ హ్యాండ్సమ్ ఉంటా కాబట్టి. ఇప్పుడు హీరో అయితే ఫిక్స్ అయిపోయాడు, హీరోయిన్ ఫిక్స్ చేయాలి. హీరోయిన్ ఉండదు, ఓన్లీ ఫ్రెండ్స్. ఓన్లీ ఫ్రెండ్స్ అంటే హీరోయిన్ దొరకడం కష్టం మనకి. హీరోయిన్ పాండిచేరి బాగా అబ్లేజన్ చీర ఆడదాం అంటుండే పెద్ద మనిషి. నేను చెయ్యా అట్లా చేస్తే నేను చెయ్యా. వద్దు నాకు షార్ట్ ఫిలిం వద్దు, మీరే వేసుకోవచ్చు. పాండిచేరిలో ఫిక్స్ చేస్తాం. నువ్వేం అయితే ఓకే, అట్లా హీరోయిన్ నేను చెయ్యా షార్ట్ ఫిలిం చెయ్యా మీరు అట్లా చెప్తే. అట్లా మంచి వాళ్ళని చెప్పాలి, అట్లా చెప్తే ఎట్లా? సరే గైస్, మా కాలేజ్ నుంచి ఒక పిల్లని తీసుకొస్తా గైస్. పట్టుకొని వచ్చేసి ఇగో మా కాలేజ్ నుంచి ఒక పిల్లని తీసుకొస్తా. షార్ట్ ట్రావెల్ ఖర్చులు నేనే పెట్టుకుంటా. జాన్రా ఏంటంటే ఫ్యామిలీ ఫ్రెండ్లీ, ఎంటర్టైనింగ్, ఫ్రెండ్స్, కామెడీ, బ్లాక్ బస్టర్. No 18+ నార్మల్. No 18+, no non-veg jokes. Anyone can ప్యూర్ ఫ్రెండ్స్ కామెడీ, ఫ్రెండ్లీ కంటెంట్. ఎట్లుండాలంటే స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం ఇట్లా ఎంగేజింగ్ ఉండాలి. ఎంటర్టైన్మెంట్ అటు బ్రైట్నెస్ మొత్తం ఫుల్ చేసుకొని చూడాలి. ఇట్లా చూసి మళ్ళీ కూడా రీప్లే కొట్టాలి. రీప్లే కూడా కొట్టాలి. రీప్లే కొట్టి ఆ స్క్రీన్ రికార్డింగ్ చేసి ఆ దోసుగానోళ్ళకి పంపించాలి సీన్. అట్లా ఉండాలి షార్ట్ ఫిలిం. డైరెక్ట్ లింకులు కూడా పెట్టేయచ్చు, షేర్ కూడా కాదు, లింకులు కూడా పెట్టాలి. రిలేటబుల్ సీన్స్ పెట్టాలంటావు. స్క్రీన్ రికార్డింగ్ చేసి వాటి స్టోరీలో పెట్టుకోవాలి. అట్లా ఉండాలి సీన్ మొత్తం. జర ఎట్లా అంటే రిలేటబుల్ ఉండాలి. అయితే మనం ఇది చేద్దామా, ఇంటర్ మన అందరం ఇంటర్ ఫ్రెండ్స్ ట్రిప్ పోతున్నాం. ఇంటర్ రిలేటబుల్ మొత్తం. ఓకే, డిగ్రీ అన్నా ఓకే, డిగ్రీ అయినా కానీ డిగ్రీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అందరూ జర ఫ్రెండ్స్ వదిలేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అది సీన్ అయిపోతుంది. ఇంటర్లో అయితే ఫ్రెండ్స్ ఉంటారు అట్లా. సరే బావ, అన్ని కాదు, నువ్వు గుండె ఎందుకు కొట్టించావు చెప్పు నాకు. అరే షార్ట్ ఫిలిం అప్పుడే చెప్పేస్తున్నా. షార్ట్ ఫిలిం ఆల్రెడీ నీకు అర్థమైతలేదు. నేను ఇది ఎందుకు చెప్పేసిన చెప్తలేం కదా, షార్ట్ ఫిలిం కోసమే కదా ఇది. షార్ట్ ఫిలిం కోసమే చెప్పించినాడు. అది ఏంటంటే మెయిన్ రోల్ అలా ఉన్నది, మీకు తెలియదు. ఇప్పుడు చెప్పు, అక్కడ 2 బయట పడతాయి. బడ్జెట్ ఎంత చెప్పు రాబాయ్, అదొకటే మాట. వచ్చేసి 50K. మీడియంలో చేద్దామా? 50K హైర్ అయినా చేద్దాం, ఒక 50 crore. ఓకేనా? ఫైనల్ చేసేద్దాం. నీకు ఎంత కావాలి చెప్పు. ఇంకా నేను కొంచెం పెంచుదాం అనుకుంటున్నా. కొంచెం ఏంటంటే విజువల్స్ వీళ్ళకి మంచిగా ఉండాలి. 4Kలో ఇద్దాం. ఇలా 4K 120 FPS ఇద్దాం. 120 FPS అంత తక్కువ. అరే ఇంకెక్కువ అయితే ఒక 240 FPS. 360 కూడా ఇద్దాం. దాంట్లో 360 కూడా ఇద్దాము. 360 ఇద్దాము.
8K 360 ఇద్దాం. ఇప్పుడు ఎంత బడ్జెట్? ఒక 100 crore వేసుకుందామా? సరే పెట్టుకో 100 crore పెట్టుకో. 100 crore వేసుకుందాము. 30 కోట్లు నాకే పోతాయి అనుకో. 30 కోట్లు హీరోకి వెళ్ళిపోతాయి. 30 కోట్లు వెళ్ళిపోతాయి. మిగతా వాళ్ళకి కూడా జర మన వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి 2000 పేమెంట్ ఎక్కువ వాళ్ళకి చాలా ఎక్కువ. వాళ్ళ యాక్టింగ్ జర తక్కువ ఉంటాయి, తమాషాలు ఎక్కువ ఉంటాయి. అందుకు జర పఫ్ఫుల గిఫ్ట్ మొత్తం డిజైనర్ బట్టలే ఉండాలి నాకు. రూచి లూయి విటాన్ ఇదే ఉండాలి, దీనికి తక్కువ వద్దు నాకు. సినిమా మొత్తం డిజైనర్ బట్టలే ఉండాలి. అర్మానీ ఎక్స్చేంజ్ మనకి ఇద్దరిని తీసుకుందాం. మన ఎట్లా అంటే వాళ్ళు మనకి ఇస్తారు. ఎట్లా అంటే ఇప్పుడు ముఖేష్ అంబానీ ఒక ఏమంటారు దాన్ని నాకు గుర్తొస్తలే కాదు ఏమంటారు. ఇద్దరు ఒకటేమో మన స్టేట్ తరపుకెళ్ళేమో రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తాడు. రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తాడు. ఇక రేవంత్ రెడ్డి సపోర్ట్ ఇస్తాడని ఏమంటాడు, అయ్యా నువ్వే సపోర్ట్ ఇస్తావు అరబై, మేము కూడా సపోర్ట్ ఇస్తామని పక్కకి వెళ్ళి కేటీఆర్ కూడా ఇస్తాడు. వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి ఒక 50 కోట్లు వచ్చేసి 50 వచ్చేసి మళ్ళా మన ప్రొడ్యూసర్ ఎట్లా వస్తావు ఒక రోడ్ ఇస్తుంది అయిపోతాయి. మొత్తం మీద మేనేజ్ అయిపోతాయి అంతే. ఇంకా ఎట్లుండాలి నా ఎంట్రెన్స్ ఎట్లుండాలంటే హెలికాప్టర్లకి వెళ్ళి రావాలి. ఇప్పుడు హెలికాప్టర్ అంటే స్టోరీ. అరే 200 crore పెడుతున్నాం రా బాయ్ హెలికాప్టర్. ఇప్పుడు వారణాసిలో ఏమంటారు మహేష్ బాబు నంది మీద వచ్చినప్పుడు మావాడు హెలికాప్టర్ మనది అలా ఉంటుంది. హెలికాప్టర్లు వస్తాం మనం డైరెక్ట్. రాజమౌళికి కాంపిటీషన్ ఉంటుంది. నీకు అర్థమైతే లేదు. రాజమౌళి ఒకసారి పోయి చూడు, నువ్వు మావి పాతవి చూడు వస్తాయి. పాతవి చూస్తే మొత్తం అర్థమైపోతుంది. మగధీర కాపీ అని కొట్టు మాదే వస్తుంది. నీకు ఒకసారి కొట్టి చూడు నువ్వు, మగధీర కాపీ బెంగాలీ అని మాదే వస్తాయి. కొంపల్లిలో ల్యాండ్ కొని పెట్టుకో. ఎట్లాగో ఒక 1000 కోట్లు కొడుతుంది మన సినిమా. ఆడికి షిఫ్ట్ అయిపోవాలి మనం మళ్ళీ బస్ అంటే. అదే ఆడ ఎంత ఉంది తెలుసా ఎకరం? ఎంత? 100 crore. అరే 1000 కోట్లు కొడతాం. అరే కలెక్షన్ మాది బాక్స్ ఆఫీస్ కలెక్షన్ కే మేము ఇట్లా తిరుగుతూ ఉంటాం. ఈ కంట్రీలో ఆ కంట్రీ, ఈ కంట్రీ, ఆ కంట్రీ. మాది ఇట్లా ప్రమోషన్ కూడా ఇక్కడ మీరు అందరు స్టేట్లలో చేస్తారు. ఎవరు ఇంటర్నేషనల్ ఉంటది. చీఫ్ గెస్ట్ ఎవరు? రొనాల్డో. ఇట్లా ట్రబుల్స్ ఉంటారా ట్రైబల్స్, వాళ్ళ దగ్గర పోయి కూడా ప్రమోషన్ చేస్తాం. లాంగ్వేజ్ అనేది అన్ని ఉంటాయి నీకు. ఆల్మోస్ట్ నీకు రాని భాష కూడా ఉంటుంది. నీకు వచ్చిన భాష నువ్వు చూస్ చేసుకోవాలి అంతే. అది కూడా ఒక వర్జన్, ఆ వర్జన్ కూడా పెడతాం. డెఫ్ అండ్ డమ్ పీపుల్ వాళ్ళది కూడా ఇగో సైన్ లాంగ్వేజ్ అన్ని ఉంటాయి. సైన్ లాంగ్వేజ్ చెప్తా ఉంటారు. అన్ని ఉంటాయి. కొట్లాటలు అయితే ఉంటాయి ఆడ కింద సైన్ లాంగ్వేజ్ అంతే. మొత్తం ఏంటంటే ఇది కూడా ఉంటది, మన ఐ కోడ్ కూడా ఉంటది. అన్ని నడుస్తాయి. ఐ కోడ్ అదే ఒకటి ఉంటుంది. బ్లింక్ కోడ్ లాంగ్వేజ్. సో ఇప్పుడు ఫిక్స్ చేసి డాట్ లాంగ్వేజ్ డీల్ పక్కా అయిపోయింది. ఇప్పుడు ఈ బాయ్ కుష్ అరే సిస్టమ్ కాలేరా. ఓకే ఓకే నాట్ రీల్స్. డీల్ మళ్ళా డీల్ ఫైనల్ చేసేసినాము. మూవీ ఎప్పటిదాకా వస్తుంది? ఎన్ని ఇయర్స్ రిలీజ్ చేసామో నాకు తెలిసి అయితే మన ప్రొడ్యూసర్ని అడిగి కన్ఫర్మ్ చేస్తా. ఎంత లేదన్నా మ్యాక్స్ టు ఒక 2 years లోపలే చేసేద్దాం. మనకి ఫాస్ట్ ఉంటుంది కదా, రాజమౌళి లాగా 5-10 సంవత్సరాలు ఉండదు. చేసేద్దాం. ఫాస్ట్ ఉంటుంది, కలెక్షన్ కూడా ఫాస్ట్ ఉంటుంది. మీరు ఎంటర్టైన్ అవుతారు, మళ్ళీ పోయి చూస్తారు. మళ్ళీ మీరు ఒక్కళ్ళే 100 సార్లు చూస్తారు. అట్లుంటుంది. ప్లీజ్ నా బ్యానర్లు గిన్నెలు అయితే ఏ కూడా నాకు నచ్చదు. ముందే నా పాలాభిషేకాలు అవి అయితే అసలుకి. ఇంకొకటి ముందే చెప్తున్నా, ఇది సీరియస్ వార్నింగ్. ఇది మీరు ఇట్లా రక్తాలు కోసి బొట్లు ఇవన్నీ హీరోకి నచ్చదు, అస్సలు నచ్చదు. అస్సలు నచ్చదు. హీరో ఎట్లా అంటే చాలా హార్ట్ఫుల్ చేస్తాడు, చేస్తాడు ఇవన్నీ. అరే ఫ్యాన్స్ రక్తం కోసుకుంటారు నా కోసం ఒకరు పైసలు ఖర్చు పెట్టడం. మా సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చూడలేడు. అట్లా ఆ బ్లడ్ చూడంగానే అరే ఫ్యాన్ ఇప్పుడు వెళ్ళిపోతాడు. ఈయన డైరెక్ట్ ఫ్లైట్ బుక్ చేసి చార్టెడ్ ఫ్లైట్ తీసుకొని వెళ్ళిపోతాడు. అందుకే మీరు ఇవన్నీ చేయకూడదు. ఇంకోటి ఏంటంటే మీకు ఏమన్నా ప్రాబ్లం ఉన్నా ఇన్స్టాగ్రామ్ బాబీ బాస్ అని ఉంటుంది, మెసేజ్ చేసేసేరి ఏదైనా హెల్ప్ చేస్తాడు. మహేష్ బాబు చాలా చేసిండు, మన బాయ్ కూడా చేసిండు అని తెలియలేదు. బాబీ బాస్ చేసిండు కానీ తెలియలేదు. ఇంకా వ్యూస్ ఇచ్చారు దీంట్లో పెడదాం మనం అందరూ. దీంట్లోనా? 30,000 రెంట్ అది తక్కువ పెట్టేద్దాం యాక్టర్స్ అందరు పెట్టేద్దాం. ఇప్పుడైతే వ్యూ చూడు మొత్తం బిల్డింగ్.
సో గాయస్ ఇగో చూడరి మనకి పార్ష్ కనిపించింది, పార్ష్ కోసం పగచుకుంటూ వచ్చినాం చూడరి. ఇప్పుడు ఓయానికి కట్టు కొట్టి రేస్ ఇచ్చేస్తామండి గాలిపీలి ఓనీ బాయ్ ఆడికి ఇచ్చేయాలి అది అలా. TS09EU 5151 చూడరి. ఎప్పటిదాకా దీని ఓనర్ పరేషాన్ అయిపోయి బెడ్ మీద పడతాడు హాస్పిటల్లో. ఏంటది పార్ష్ కేమ్యాన్ TI8 కేమ్యాన్. అరే భయపడ్డాడు రా భయ్. సరే సరే ఓ తర్వాత చూసుకుందాం.